సోషల్ మీడియా మన సమాజం పట్ల మహమ్మారిగా మారిపోతోంది. ఇప్పుడు కట్టడి చేయకపోతే పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం ఉంది. అందుకే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రంగంలోకి దిగాయి. సోషల్ సైకోలపై కఠిన చర్యలకు సిద్ధమవుతున్నాయి. చిన్న పెద్ద సెలబ్రిటీలు సామాన్యులు నేతలు ప్రజలు అన్న తేడా లేకుండా అందరూ సోషల్ మీడియా బాధితులవుతున్నారు. కొందరు కోర్టును ఆశ్రయించి మరీ సోషల్ మీడియా నుంచి రిలీఫ్ పొందాల్సి వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియా దుశ్చర్యలతో పాటు సైబర్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా సరే సోషల్ సైకోల తీరు మాత్రం మారడం లేదు. తెలంగాణ ఏపీ ప్రభుత్వాలు సోషల్ మీడియా నియంత్రణకు చర్యలు మొదలుపెట్టాయి. సోషల్ మీడియాతో జాగ్రత్త. గోతికాడ నక్కల సోషల్ మీడియా. మీరు సెలబ్రిటీలా? మీరు రాజకీయ నాయకులా? అయితే సోషల్ మీడియాతో జాగ్రత్త. మీ ప్రతి కదలికలను చిలువలు పలువులుగా చేసి దుష్ప్రచారాలు చేసేందుకు ఒక బ్యాచ్ సిద్ధంగా ఉంది. సోషల్ మీడియా గోతికాడ నక్కల ఎదురుచూస్తోంది. ఇది ఇప్పుడు జనంలో వినిపిస్తున్న మాట. సినీ నటుడు అక్కినేని నాగార్జున ఇప్పుడు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అనుమతి లేకుండా తన ఫోటో పేరును వాడుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టులో నాగార్జున పిటిషన్ వేశారు. నాగార్జున పిటిషన్ను జస్టిస్ తేజస్ కార్య విచారించారు. సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన కంటెంట్లో అలాగే వస్తువులు దుస్తులపై తన చిత్రాన్ని అనధికారికంగా ఉపయోగించడం ద్వారా తన వ్యక్తిత్వ హక్కులు ఉల్లంఘిస్తున్నారని నాగార్జున తరపున న్యాయవాదులు ఢిల్లీ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అక్కినేని నాగార్జున వ్యక్తిత్వ హక్కులను కాపాడతామని ఢిల్లీ హైకోర్టు హామీ ఇచ్చింది. నాగార్జున ఆందోళనలో వాస్తవం ఉంది. ఆన్లైన్లో ఉన్న ఫోటోలు వీడియోలను ఏఐ ద్వారా మార్పింగ్ చేసి కొందరు సోషల్ మీడియా బ్యాచ్ ఆయన ప్రతిష్టను దిగజారుస్తున్నారు. అశ్లీలతతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ దాన్ని అడ్డు పెట్టుకుని వ్యాపారం చేస్తున్నారు. ఏఐ జనరేటెడ్ కంటెంట్ గా యూట్యూబ్ లో వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు. వాటి ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు. పైగా నాగార్జున హ్యాష్ ట్యాగ్ తోని మార్కెటింగ్ చేస్తున్నారు. అనుమతి లేని కంటెంట్ తో ఆయన ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నారు. సినీ నటుల పేరు ప్రఖ్యాతులను వాడుకుంటూ డబ్బు సంపాదించుకోవడం సోషల్ మీడియా బ్యాచ్ కు అలవాటుగా మారింది. ఒక్క అక్కినేని నాగార్జున మాత్రమే కాకుండా ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ కూడా సోషల్ మీడియా బాధితులే. వాళ్లు కూడా కోర్టును ఆశ్రయించి తమ గోడును వినిపించారు. అమితాబ్ బచ్చన్, కరణ్ జోహార్ కూడా సామాజిక మాధ్యమాలతో ఇబ్బంది పడిన వారేనని చెప్పక తప్పదు. వారి విషయంలో హైకోర్టు సానుకూల తీర్పును ఇవ్వడంతో నాగార్జున కూడా కోర్టుకెక్కారు. అడ్వకేట్ ప్రవీణ్ ఆనంద్ నాగార్జున తరఫున అడ్వకేట్ తన సెలబ్రిటీ పొజిషన్ ని తన ఏవైతే పబ్లిసిటీ రైట్స్ ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేయాలంటూ వేసిన ప్లీ ధర్మాసనమే కాకుండా మొత్తం అందరూ ఆలోచించేటట్టుగా చేసింది. ఎందుకంటే ఏఐ మార్పుల కాంటెంట్ వల్ల ఎందరో ఎఫెక్ట్ అవుతున్నారు. ఒక సెలబ్రిటీస్ అనే కాకుండా పొలిటికల్ లీడర్స్ మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాము. ఆంధ్రలో అయిన పాత్ర గారు ఈ సోషల్ మీడియా మీద చేసిన కామెంట్స్ రీసెంట్గా సోషల్ మీడియా అంత దారుణంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఏఐ మార్పుడ్ కాంటెంట్స్తో ఏ రకమైనటువంటి బ్యాడ్ ప్రొపగండా చేస్తున్నారు అనే దాని మీద. అలానే తెలంగాణలో చూసినట్టయితే రేవంత్ రెడ్డి గారు కూడా ఈ విషయం మీద చాలా గట్టిగా సీరియస్ యాక్షన్ తీసుకోబోతున్నట్టుగా చెప్పారు. సో ఏఐ మార్పుడ్ కాంటెంట్స్ తయారు చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక హెచ్చరిక లాంటిది, ఇటువంటి జడ్జిమెంట్స్ రావడం. సో గతంలో కూడా ఐశ్వర్యరాయ్కి, కరణ్ జోహార్కి మరియు అనిల్ కపూర్ గారికి కూడా సో ఎటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు వాళ్ళు కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది. సో కరణ్ జోహార్ గారి రీసెంట్ జడ్జిమెంట్ వాళ్ళు ఇచ్చిన రిలీఫ్ ఎలా ఉండిందంటే ఏవేవైతే మర్చెండైజెస్ ఎక్కడైతే వాళ్ళ పర్మిషన్ లేకుండా యూజ్ చేయడం జరిగిందో కరణ్ జోహార్ గారి పేరు కానీ ఇంకోటి కానీ, అలానే ఏఐ మార్పుడ్ కంటెంట్ ఏ యూట్యూబ్ ఛానల్స్లో అయితే పెట్టడం జరిగిందో వాటన్నింటినీ కూడా తీసేయాలని, డౌన్లోడ్ కంప్లీట్గా టేక్ డౌన్ చేయాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఆర్డర్స్ ఇవ్వడం. ఎవరి ఫోటోలైనా వీడియోలైనా వాడాల్సి వచ్చినప్పుడు సదరు వ్యక్తుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. నెగిటివ్ కంటెంట్ వాడితే మాత్రం తప్పనిసరిగా చర్యలు తీసుకుంటారని హెచ్చరిస్తున్నారు.
నాగార్జున గారి ఫొటోస్ మార్ఫింగ్ చేస్తున్నారు, యూట్యూబ్స్లో వాడుతున్నారు. అలా పైరసీ చేయడానికి లేదండి, లిబర్టీ పోతుంది. అలానే రేవంత్ రెడ్డి గారు సీఎం గారు కూడా మొన్న ఏదో చెప్పారు, అలానే తెలంగాణ డీజీపీ గారు కూడా మొన్న చెప్పారు. సో ఇలా ఇవన్నీ ఎందుకు వస్తూ ఉంది అనుకోండి, నేనున్నాను సార్, నా వీడియో కానీ నా ఫొటోస్ కానీ మీరు వాడాలా అనుకున్నప్పుడు స్పెసిఫికల్గా నా పర్మిషన్ తీసుకోవాలి. చాలామంది ఏమన్నారు, మీరు ప్రజల మనిషి కాబట్టి మిమ్మల్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడ కావాలంటే అటు వాడుకోవచ్చు అంటే కుదరదు సార్. నా పర్సనల్ లిబర్టీ దెబ్బతింటుంది కాబట్టి దాన్ని చేయడానికి లేదు. అలా ఎవరైనా చేస్తే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా ఫైల్ చేయొచ్చు, డెఫమేషన్ సూట్ కూడా ఫైల్ చేయొచ్చు. అలా చాలా జరిగి ఉన్నాయి. అందుకనే నా రిక్వెస్ట్ ఏంటంటే చిన్న యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఎవరిదైనా కంటెంట్ వాడాలనుకుంటే నెగిటివ్ కంటెంట్ వాడితే ఖచ్చితంగా మీ మీద యాక్షన్ తీసుకుంటారు. పాజిటివ్గా ఏదైనా దానివల్ల ప్రజలకు ఉపయోగపడుతుంది అనుకుంటే అలాంటి కంటెంట్ని చూపించుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలపై కూడా సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంది. సోషల్ సైన్యం నిట్టనిల్లుగా చీలిపోయి వైరి వర్గాలను సమర్థిస్తోంది. ఈ క్రమంలో ఉచ్చ నీచాలు మరిచి అభ్యంతరకర వ్యాఖ్యలు పోస్టులకు దిగుతోంది. బాక్సింగ్ క్రీడలో బిలో ది బెల్ట్ అన్నట్లుగా మహాచెడ్డ సంస్కృతికి తెరతీస్తోంది. సోషల్ మీడియా తీరుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఎవడో పెట్టిందాన్ని మీరు ఎవ్వరు ఏమనకపోవడం వల్ల అదే నిజం అనే అబద్ధం, నిజం గడప దాటే లోపల అబద్ధం మొత్తం ప్రపంచాన్ని చుట్టేసి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు అడ్డగోలుగా సంపాదించారు, ఎంతైనా పెట్టుబడి పెడతారు. సోషల్ మీడియా అంటేనే వాట్సాప్ యూనివర్సిటీ అంటేనే పెట్టుబడులతో జరిగే నల్లధనాన్ని అందులో పెట్టుబడిగా పెట్టి ఇంధనంగా మార్చి ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలనే ప్రయత్నం చేస్తుండ్రు. ఈరోజు మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఎవడు పడితే వాడికి మొత్తం పెన్ను పేపర్ ఇస్తా, వాళ్ళు మొత్తం రాయలేడు, ఏబిసిడి మొత్తం రాయలేడు. వాడు కూడా నేను జర్నలిస్ట్ అంటాడు. ఏం జర్నలిస్ట్ అంటే నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ అంటాడు. వాళ్ళ పేరు పక్కనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు. అది మొత్తం వాళ్ళ ఇంటి పేరే అయినట్టు, వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి జర్నలిజంలో పుట్టి పెరిగినట్టు జర్నలిస్ట్ ఎల్లయ్య, జర్నలిస్ట్ పుల్లయ్య అని పెట్టుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా పొలిటికల్ గేమ్ దారుణంగా తయారైంది. వైసీపీ సోషల్ మీడియా జనం టీడీపీ, జనసేన నేతలపై ఘోరమైన కామెంట్స్ పెడుతున్నారు. వ్యక్తిగత విషయాలను కూడా ప్రస్తావిస్తున్నారు. ఏ మాట వాడొచ్చు, ఏ మాట వాడకూడదన్న విచక్షణ వదిలేస్తున్నారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. వైసీపీ వాళ్లు వాడిన రప్పారప్పా డైలాగ్ పై ఆయన ఒకంత అసహనం వ్యక్తం చేశారు. ప్రజలకి ప్రభుత్వం ఎక్కడైనా పొరపాట్లు చేస్తే అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడు, ప్రజా సమస్యలు అసెంబ్లీ చర్చించు, ప్రభుత్వం రిప్లై ఇస్తుంది, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసిరా. మంత్రులు ఉంటారు ఇక్కడ సభలో, ముఖ్యమంత్రి గారు ఉంటారు, ఉప ముఖ్యమంత్రి గారు ఉంటారు, అందరూ సభ్యులు ఉంటారు. మాట్లాడి సభలో పనులు చేయించుకొని కాన్స్టిట్యున్సీకి జవాబు చెప్పు. అరే సభకు రావు, ఆ ఎమ్మెల్యేని రానివ్వు, క్వశ్చన్లు మాత్రం పంపిస్తున్నారు 2 రోజులు 2 క్వశ్చన్లు. సభకు రానిప్పుడు క్వశ్చన్లు ఎందుకే? ఇద్దరికి అవకాశం పోతుంది కదా. రాజకీయ పార్టీలు అన్న తర్వాత ప్రజాస్వామ్యంలో ఓడుతూ ఉంటాం, గెలుస్తూ ఉంటాం. మహానుభావుడు ఎన్టీ రామారావు గారే ఒక టైంలో ఓడిపోయాం అందరు పార్టీలు. కానీ ఇప్పుడైనా మాట్లాడి ఇందిరాగాంధీ ఓడిపోలేదండి మహానాయకురాలు. అరే ఓడిపోతే రఫరఫా, ఏంటి నాకు అర్థం. ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యం ప్రజలు కూడా ఖండించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ వేదిక ద్వారా మనం చేయాలన్న ఉద్దేశం. అయ్యన్న పాత్రుడి వేదన సామాన్యుడి ఆవేదనగా పరిగణించాల్సిందే.